హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు అయితే విన్ను బర్త్డే కోసం అని చెప్పేసి నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి ఓన్గా. ఆల్రెడీ నాకు కేక్ ప్రిపేర్ చేయడం వచ్చని చెప్పాను కదా. సో విన్ను కోసమని 2 కేక్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా విన్ను బర్త్డే రోజు చేయాలి అంటే అవ్వదని ముందు రోజే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే విన్ను బర్త్డే రేపు కనుక. సో ఇక్కడైతే నేను 2 బ్యాటన్లో అయితే వేస్తున్నాను. ఒకటి వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. సో బటర్ స్కాచ్ కేక్కి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి మనకి స్పాంజీగా ఎంత బాగా కుదిరాయో చూడండి కేక్స్ అయితే. ఇప్పుడు ఇక్కడైతే లేయర్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇది 4 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. 4 లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ముందు ఐసింగ్ చేయడానికి అయితే బటర్ స్కాచ్ క్రష్ని ఇంకా షుగర్ పౌడర్ని 2 మిక్స్ చేసి కాస్త వాటర్ అయితే పోసి పక్కన పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ లేయర్స్ పైన వాటర్ అనేది వేస్తాం కదండి, ఎందుకంటే కూల్ కేక్ కదా. సో బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ ఉంది కదా. సో నేను విప్పింగ్ క్రీమ్ని ముందే బీటర్ చేసుకొని పెట్టేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ అనేది ఈ విధంగా రావాలి, స్ట్రెచ్చర్ అనేది, ఎందుకంటే లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండాలి. ఇలా వాలిస్తే కింద పడిపోకుండా ఉండాలి. సో ఇప్పుడైతే నేను లేయర్స్కి పైన క్రీమ్ వేసి పైన బటర్ స్కాచ్ క్రష్ అయితే వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా నేను స్టెప్ కేక్ అయితే ముందు బటర్ స్కాచ్ కేక్ స్టెప్ కేక్ అయితే బాగా ప్రిపేర్ చేసేసాను. అండ్ దానికి డెకర్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డెకరేషన్ చేశాను. అలా చేయడం వల్ల మనకి క్రీమ్ యొక్క స్ట్రెచ్చర్ అనేది కేక్కి బాగా పడుతుందనమాట. సో అందుకని ఈ విధంగా చేశాను. అండ్ చూడండి, ఈ విధంగా మనకి స్టెప్ కేక్ అనేది అయితే కుదిరింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. సింగిల్ లేయర్ అంటే సింగిల్ స్టెప్ కాదు, సింగిలే. సో అది కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది. నా దగ్గర ఉన్న హార్ట్ సింబల్ పైన డెకరేషన్స్కి ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ యొక్క డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ డిఫరెంట్ టేస్ట్లతో 2 కేక్లు అయితే తయారు చేశాను. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.